మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఒంట్లో రక్తం చుక్క చుక్క కారిపోతున్నా, దేవుని కోసం ప్రాణాలిచ్చిన ఒక 14 ఏళ్ల బాలుడి ధైర్యం గురించి మీకు తెలుసా? ఒడిషా అడవుల్లో జరిగిన ఈ యథార్థ సంఘటన వింటే మీ గుండె తరుక్కుపోతుంది. జూన్ 4, 2020 ఒడిషాలోని మల్కనగిరి జిల్లా కందుగుడ గ్రామం. సంబూరు మట్కామి అనే 14 ఏళ్ల కుర్రాడు యేసుని ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజూ బైబిల్ చదివేవాడు. సరిగ్గా అర్ధరాత్రి ఆ బాలుడు నిద్రపోతున్న సమయంలో కొందరు క్రూరులు వచ్చి అతడిని బలవంతంగా చీకటి అడవిలోకి లాక్కెళ్లారు. వాళ్లు సంబూరును చుట్టుముట్టి ఒకటే కండిషన్ పెట్టారు: యేసును నిరాకరించు, లేకపోతే నిన్ను చంపేస్తాము అని. ఆ చిన్నారి భయపడ్డాడు, కాని వెనక్కి తగ్గలేదు. నేను నా యేసయ్యను ఎప్పటికీ వదలను అని గట్టిగా చెప్పాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్లు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అయినా అతను అదే మాట మీద నిలబడ్డంతో కోపంతో ఊగిపోయిన ఆ కిరాతకులు కత్తులతో ఆ చిన్నారి చేతి నరాలు, కాళ్ల నరాలు కోసేశారు. రక్తం ధారలుగా కారుతున్నా, నొప్పితో విలవిలలాడుతున్నా, మీరు నన్ను చంపినా పర్వాలేదు, నా విశ్వాసాన్ని మాత్రం వదులుకోను అని వారి కళ్ళలోకి చూసి మరీ ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలకు మరింత రెచ్చిపోయిన నిందితులు ఆ 14 ఏళ్ల బాలుణ్ణి రాళ్లతో తలపై కుట్టి అతి దారుణంగా చంపేశారు. కసితీరక శవాన్ని ముక్కలుగా నరికి పూడ్చిపెట్టారు. ఒక చిన్నారి యేసు కోసం తన ప్రాణాలనే అర్పించాడు. ఆలోచించండి, చావు ఎదురుగా ఉన్నా చెక్కుచెదరని విశ్వాసం ఆ 14 ఏళ్ల బాలుడిది. మరి మన విశ్వాసం ఎంత బలంగా ఉంది?